And Matthew 21, back to Matthew 21, in verse 10. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనానికి వద్దాం. When he had entered Jerusalem, all the city was stirred, saying, "Who is this?" ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు కూడా ఈయన ఎవరో అని కలవరపడింది. Who is this coming on a donkey? ఈ గాడిద మీద వస్తున్న ఈయన ఎవరు? People waving their palms and throwing their garments on the ground. జన సమూహాలు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచారు, బట్టలను పరిచారు. And the multitudes were saying, "This is the prophet Jesus who has come from Nazareth in Galilee." ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని జనసమూహములు కేకలు వేస్తూ ఉన్నారు. And Jesus entered the temple, verse 12, and he cast out all those who were buying and selling in the temple, overturned the tables of the money changers and the seats of those who were selling doves. 12వ వచనము, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్లగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోశారు. And he said to them, "It is written, my house shall be called a house of prayer, but you're making it a robber's den." నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని చెప్పారు. And the blind and the lame came to him in the temple, and he healed them. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. Now this is the second time that Jesus cleansed the temple. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి దేవాలయాన్ని బాగు చేశారు. He cleansed it once before at the beginning of his ministry in John's Gospel and chapter 2. మొట్టమొదటిసారేమో ఆయన పరిచర్య ప్రారంభించక మునుపు ఆ విధంగా చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయము. We read after the marriage in Cana, we read that he made a whip and chased people out. కానా వివాహము తర్వాత మనం ఈ విధంగా చదువుతాం, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్లి ఒక కొరడాను చేసి వాళ్లను వెళ్లగొట్టాడు. That's the first time he cleansed the temple, right at the beginning of his ministry. తన పరిచర్య ప్రారంభంలో ఒకసారి దేవాలయాన్ని ఆ విధంగా ప్రభు బాగు చేశారు. He found in the temple, John 2:14, those who were selling oxen, sheep and doves, many changes. He made a scourge of cords and drove them all out, and he poured out the coins of the money changers. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు ఆయన పడద్రోశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. Take these things away and stop making my father's house a house of merchandise. వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని వాళ్ళతో చెప్పారు. But now it's not a house of merchandise. కానీ ఇప్పుడైతే వ్యాపారపుటిల్లు కాదు. He says in Matthew 21:13, "You've made my father's house a robber's den." నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు అని మత్తయి సువార్త 21:13 ఆయన చెప్తున్నారు. Things have changed terribly since that time. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితులు ఎంతో హీనంగా మారిపోయాయి. So this is at the end of his ministry. ఇది ఆయన పరిచర్య చివరిలో జరిగింది. So Jesus cleansed the temple twice. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని 2 సార్లు బాగు చేశారు. He turned out everybody right at the beginning. ఆరంభంలో అందరిని ఆయన తరిమి కొట్టారు. And then when some time had gone, they came back into the temple and started doing all those things all over again. కొంత సమయం తర్వాత వాళ్ళు మరలా దేవాలయంలోనికి వచ్చారు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు వారిని తరిమి కొడుతున్నారు. And then he had to drive them out a second time. ఇప్పుడు రెండోసారి కూడా వాళ్ళని తరిమి కొట్టాల్సి వచ్చింది. You know, there's a constant need for cleansing in the Lord's temple. కాబట్టి ప్రభు యొక్క దేవాలయంలో ఎప్పుడూ కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. This is what we see here. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. It's not just enough to have done it once. ఏదో ఒకసారి చేస్తే సరిపోదు. There's a need again and again and again for the temple to be cleansed. కాబట్టి దేవాలయాన్ని మరలా మరలా బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. For the house of God to be cleansed. దేవుని యొక్క ఇంటిని బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. For our heart and our life and in the church, there needs to be a prophetic word. మన హృదయములో, జీవితములో మరియు సంఘములో కూడా ఎప్పుడు ప్రవచనాత్మకమైన మాటల అవసరం ఉంది. Cleansing the temple of God again and again and again.
దేవాలయమును మరలా పరిశుభ్రపరచవలసిన అవసరం ఉంది. That's what we read here in the 2 cleansings of the temple that the Lord did. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయమును 2 సార్లు బాగు చేసినట్లుగా. And let's pursue that way ourselves so that we can keep our temple as the Father's house and never let it become a robber's den. మనం కూడా ఇదే మార్గంలో వెళ్ళటానికి ప్రయాసపడదాం. మన తండ్రి యొక్క ఇల్లు దొంగల గుహగా మారకుండా. Jesus entered the temple, verse 12, and cast out all those who were buying and selling in the temple. యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారందరినీ వెళ్ళగొట్టారు. 12వ వచనం. And overturned the seats of those who were selling doves. రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోశారు. We need to understand Jesus completely in a balanced way. యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణముగా మనము సమతుల్యముగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. He was full of grace and truth. ఆయన సంపూర్ణముగా కృపను మరియు సత్యమును కలిగి ఉన్నారు. Not only grace, not only truth, కేవలం కృప మాత్రమే కాదు, కేవలం సత్యం మాత్రమే కాదు, but grace and truth. కృప మరియు సత్యము. He knew how to speak compassionately to lepers and adulterous women. కుష్ఠువారితోనూ మరియు వ్యభిచారంలో జీవిస్తున్న స్త్రీలతోనూ ఏ విధంగా కనికరంతో మాట్లాడాలో ప్రభువుకు తెలుసు. Divorced women like the woman in Samaria. సమరయ పట్టణంలో ఉన్న విడాకులు తీసుకున్న ఆ స్త్రీతో ఏ విధంగా మాట్లాడాలో ప్రభువుకు తెలుసు. But he also knew how to call the Pharisees a generation of vipers. పరిసయ్యులను సర్ప సంతానమా అని పిలవటం కూడా ఆయనకు తెలుసు. And to overturn the tables of people who were making money in the name of religion in the temple. దేవాలయంలో మతం పేరు మీద ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళ యొక్క బల్లలను పడద్రోయటం కూడా ప్రభువుకు తెలుసు. This is the balanced understanding of Christ-likeness that every Christian must have. ప్రతి క్రైస్తవుడు కూడా ఇటువంటి క్రీస్తు వైఖరిని కలిగి ఉండాలి. క్రీస్తును సమతుల్యంగా అర్థం చేసుకొని ఉండాలి. Very often when we use the word Christ-like, we only think of the tenderness with which he speaks to sinful people. తరచుగా మనం ఏం చేస్తుంటామంటే క్రీస్తును పోలి ఉండటం అంటే ఆయన పాపులతో ఏ విధంగా అయితే సాత్వికంగా మాట్లాడతారో అది మాత్రమే అని అనుకుంటాం. Or putting his arms around lepers. లేక కుష్ఠువారి మీద చేతులుంచటం అనుకుంటాం. That's the only understanding of the word Christ-likeness that most Christians have. క్రీస్తును పోలి ఉండటం అంటే ఇదే అని అనేక మంది క్రైస్తవులు ఏ విధంగానే అర్థం చేసుకుంటారు. I would say 99.99% of Christians. 99.99% మంది క్రైస్తవులు ఈ విధంగానే అర్థం చేసుకుంటారు. You would never think that if a man calls somebody a generation of vipers, a group of people, that he's Christ-like. ఒక గుంపు వారిని సర్ప సంతానమా అని ఒక వ్యక్తి పిలిచినట్లయితే ఆ వ్యక్తి క్రీస్తుని పోలి ఉన్నాడని నీవెప్పుడు అనుకోవు. We wouldn't think that somebody who turns over tables and tells people to get out of the temple is Christ-like. ఒక వ్యక్తి దేవాలయంలో బల్లలను పడద్రోసి ఇక్కడి నుండి బయటికి పోండి అని చెప్పినట్లయితే ఆ వ్యక్తి క్రీస్తుని పోలి ఉన్నాడని మనం ఎప్పటికీ అనుకోము. And that's where the devil has hidden true Christ-likeness from the minds of most Christians. నిజమైన క్రీస్తు పోలికను తెలుసుకోనివ్వకుండా అనేక మంది క్రైస్తవుల మనసుల్లో సరిగా అర్థం చేసుకోనివ్వకుండా అపవాది దాచిపెట్టాడు. And the end result of that is most churches are in a pathetic state when it comes to purity. దాని అంతిమ ఫలితం ఏమైందంటే అనేక సంఘాల్లో పవిత్రత విషయానికి వచ్చేసరికి ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి. It needs cleansing, but there's nobody to cleanse it because everybody's trying to have this, to be Christ-like in this false way. ఈ సంఘాలను ఆ పరిస్థితి నుండి కడగవలసిన అవసరం ఉంది, కానీ ఎవరు దాన్ని కడగరు. ఎందుకంటే క్రీస్తు పోలిక అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. And even preaching, there's a lot of preaching where people say we must be gracious and gentle, true. బోధ కూడా అనేక చోట్ల ఇదే విధంగా జరుగుతుంది. మనం కృప కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలి అని. అది సరైందే. But this is the other aspect of Christ-likeness that at least some people in the body must fulfill. క్రీస్తును పోలి ఉండటం అంటే ఇది వేరే కోణంలో ఈ విధంగా కూడా ఉంటుంది. కనీసం క్రీస్తు శరీరంలో కొంతమంది అయినా దీన్ని చెప్పాలి. I'm not saying that everybody in the body of Christ is called to fulfill this ministry.
క్రీస్తు యొక్క శరీరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్యను నెరవేర్చాలని నేను చెప్పట్లేదు. But there must be some. కానీ కొంతమంది అయినా దీన్ని తప్పకుండా చెప్పాలి. And I'll tell you, there's a pathetic lack of preachers in the church today who will drive out these money-loving preachers. ఈనాడు డబ్బును ప్రేమించే బోధకులను వెళ్ళగొట్టే బోధకులు సంఘంలో ఎంతో తక్కువ మంది ఉన్నారు. ఎంతో కొరత ఉంది ఈ రోజు అని నేను చెప్తున్నాను. Who are out to squeeze money from poor people in order to live on in grand style themselves. వాళ్ళు విలాసవంతంగా జీవించటానికి పేద ప్రజల నుండి డబ్బును పిండుకునేవారు, వారిని పీడించి డబ్బులు తీసుకునేవారు. Especially a lot of Christian television preachers who are asking people for money. ప్రత్యేకంగా ఈ టీవీల్లో బోధించే క్రైస్తవ బోధకులు వారు డబ్బును అడుగుతూనే ఉంటారు. And take money from poor people and live in grand style themselves. పేదవారి నుండి డబ్బులు తీసుకొని వాళ్ళెంతో విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు. These are the equivalent of these money changers today. వీళ్ళు రోకల మార్చు వారితో సమానము. And Jesus did it twice. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు ఈ విధంగా చేశారు. At the beginning and at the end of his ministry, he turned out of the temple those who were making money in the name of God. ఆయన యొక్క పరిచర్యలో ఆరంభంలోనూ మరియు చివరిలో కూడా ఎవరైతే దేవుని పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారో వారి యొక్క బల్లలను పడద్రోశారు. And that's exactly what he would do today. ఈ రోజు కూడా ఆయన ఖచ్చితంగా ఇదే విధంగా చేస్తారు. And he does it through his body. ఆయన తన శరీరం ద్వారా ఈనాడు చేస్తారు. And if God calls you to such a ministry, fulfill it and don't care what men think about you. ఒకవేళ అటువంటి పరిచర్య కోసం దేవుడు నిన్ను పిలిచినట్లయితే నీవు కూడా అదే విధంగా చేయి. మనుషుల్ని ఏమనుకుంటున్నారని నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు. And Jesus said to them, my house is to be called a house of prayer, but you're making it a robber's den. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దీన్ని దొంగల గుహగా చేశారు అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్పాడు. It's really the church has become a robber's den. నిజంగా సంఘము దొంగల గుహగా మారిపోతుంది. Preachers are robbers. బోధకులు దొంగలుగా ఉన్నారు. Many of them. అనేక మంది taking money from poor people. పేద ప్రజల నుండి డబ్బులు తీసుకోవటం. Sending reports to western countries from India. భారతదేశం నుండి పశ్చిమ దేశాలకు నివేదికలు పంపించటం. Reporting of all types of things in order to get a lot of money which lines the pockets of many preachers. ఆ నివేదికలో అనేక విషయాలను పంపించి ఎంతో డబ్బులు తెచ్చుకొని ఆ బోధకుల జేబులు నింపుకోవటానికి. Talking about their orphanages and their Bible schools and వాళ్ళ అనాథ ఆశ్రమాల గురించి చెప్పుకోవటం మరియు వాళ్ళ బైబిల్ పాఠశాలల గురించి చెప్పుకోవటం. Some of which only exist on paper. అందులో కొన్ని అయితే కేవలం పేపర్ మీదే ఉంటాయి. And fooling simple gullible people in the West. పశ్చిమ దేశాల్లో ఉన్న సామాన్య ప్రజలను మోసం చేయటం. You see, this type of preaching is offensive to some people because they haven't seen what Christ-likeness is. ఇలాంటి బోధ చేసినప్పుడు కొంతమంది అభ్యంతర పడతారు. ఎందుకంటే క్రీస్తును పోలి ఉండటం అంటే ఏంటో వాళ్ళు సంపూర్ణంగా చూడలేదు కాబట్టి. We need to be Christ-like in cleansing the church of God. దేవుని యొక్క సంఘాన్ని పవిత్రపరిచే విషయంలో మనం క్రీస్తును పోలి ఉండాలి. And at the same time you see the balance here. అదే సమయంలో ఇక్కడ సమతుల్యతను మనం చూడాలి. Immediately after that, the blind and the lame came to him in the temple. ఇది జరిగిన వెంటనే గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు వచ్చారు. And he was so tender and he healed them. ఆయన ఎంతో కనికరంతో వారిని స్వస్థపరిచారు. Jesus could immediately switch from one to the other depending on who was in front of him. ఆయన ఎదుట ఎవరు ఉన్నారు అన్న దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఒక వైఖరి నుండి ఇంకొక వైఖరికి మారారు. This is how it must be with us too. మనం కూడా ఇదే విధంగా ఉండాలి. That when the blind, the spiritually blind and the spiritually lame come into the church, we must be tender and kind. ఆత్మీయంగా గ్రుడ్డివారు మరియు కుంటివారు సంఘంలోనికి వచ్చినప్పుడు మనం వారి ఎడల ఎంతో కనికరం చూపించాలి. And with encouraging words, lift them up just like we use strong words to drive out the crooks. మనం మోసగాళ్లని ఎంత కఠినమైన మాటలతో బయటకు పారద్రోలుతున్నామో వీరి కోసం ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి వారిని పైకి లేవనెత్తాలి.